ప్రయాగరాజ్ లో మహాకుంభమేళకి మేమందరం రావడం జరిగింది. మేమందరం ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అందరం కలిసి వచ్చాము. సో అందరం ఫ్రెండ్స్ రకరకాల ఊర్ల నుంచి వచ్చాము. ఇక్కడికి ప్రయాగరాజ్ నుంచి మనం అక్కడ మన త్రివేణి సంగమంలో స్నానం చేసి చక్కగా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నర్మదా నది దగ్గరికి రావడం జరిగింది. అయితే ప్రయాగరాజ్ లో మీరు అందరూ త్రివేణి సంగమంలో స్నానం చేశారు కదా, మీరు ఎలా అనిపించింది మీకు అక్కడ? మాకు చాలా బాగా అనిపించింది. మేము మంచి సంతోషంగా ఉన్నాము. మాకు ఎంతో భయం అయింది కానీ ఆ భయం కూడా మాకు లేదు. మేము సంతోషంగా వెళ్ళాము. అక్కడికి ఎట్లా వెళ్తామో అనిపించింది. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. మాకు చాలా సంతోషంగా ఉన్నాము. మీకు ఎలా అనిపించిందమ్మా? మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? వరుసగా చెప్పండి. చాలా ఎంజాయ్ చేసాము. పబ్లిక్ చాలా ఉంటదని భయపడ్డాము కానీ పబ్లిక్ ఉన్నా కానీ చాలా మంచిగా అనిపించింది. చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది అందులో స్నానం చేసిన తర్వాత. చాలా బాగుంది కుంభమేళం ట్రిప్ కూడా. తొక్కిసలాట అది ఇది అని భయపట్టించారు కానీ అట్లాంటిది ఏం లేదు, ఎవరైనా రావచ్చు. సూపర్, మాకు కూడా చాలా సంతోషం ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నామండి. జనాల కోసం చాలా చెప్పారు కానీ అలాంటి భయం అనేది ఏమీ లేదు. చూస్తూ ఉంటే వస్తూ ఉంటారు జనాలు, పోతూ ఉంటారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు కానీ చాలా భయపెట్టారు. కానీ అలాంటిది ఏమీ లేదు. చెప్పండి. కుంభమేళ సూపర్ అండి. అంతే, కుంభమేళ సూపర్ సూపర్ డూపర్. కానీ చాలా బయట అంతా కూడా మనకి టీవీలో చూపించే చాలా భయంగా ఉంది. అసలు భయం లేదు. కుంభమేళ వచ్చినాము. కుంభమేళ అందరూ సిస్టర్స్ నాకు చాలా మంచిగా సంతోషంగా పరిచయం అయ్యారు. కుంభమేళ సిస్టర్ అందరూ కోఆపరేట్ చేసారు. మా అక్కడ పోయినంతే ఆగమైతే అనుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ సిస్టర్ అందరూ సహకరించారు కాబట్టి కుంభమేళ మళ్ళీ క్షేమంగా రావాలని తెలంగాణ రాష్ట్రం. ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటే మీరేం సలహా ఇస్తారు? వచ్చే వాళ్ళు ఉంటే ఈ సలహా అందరూ ఏకంగా దగ్గర ఉండి మంచిగా గ్యాదర్ చేసుకొని పోవడం మంచిది. ఒకటి మెడల్ వేసుకుంటారండి, గోల్డ్ బిల్డ్ వేసుకోవద్దు. అక్కడ చాలా దొంగలున్నారు. చాలా కుంభమేళ అంటే చాలా బాగున్నది. అసలు జనాలు మీరంతా ఎంతమంది వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? చాలా 44 members. హైదరాబాద్ 50 members నుంచి వచ్చినాం. అంటే ఇప్పుడు ఎవరైనా సరే కుంభమేళకి ఇంకా ఒక వారం 10 రోజులు టైం ఉంది కదా, సో రావాలనుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా? చాలా సంతోషంగా రావచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడు పర్సులు జాగ్రత్త, పర్సు జాగ్రత్త. మనకు కావాల్సింది మెయిన్ జాగ్రత్త పెట్టుకోవాలండి. భయపడాల్సినంత అవసరం అయితే లేదు. కొంచెం ఫుడ్ కూడా తీసుకెళ్ళాలి. కొంచెం వెళ్ళాలి కాబట్టి తినాలంటే కూడా మనకు కొంచెం రిస్క్ లేకుండా ఉంటది. ఏమైనా కావాల్సిన తీసుకెళ్ళాలి. ఎక్కడ మనం కూర్చున్న దగ్గర తిని మనం నిమ్మలంగా రావడానికి ఉంటది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మైథిలి మీడియా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మీ అందరూ చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము అనుకున్నట్లు అసలు కుంభమేళాలో చాలా రష్ ఉంది, తొక్కిసలాట ఉంది అని, ఎక్కడో ఒకటి చిన్నది జరిగిందని చాలా మంది ఇంకా భయపడుతున్నారు రావడానికి. మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే బ్రహ్మాండంగా రావచ్చు. మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. మనం ప్రశాంతంగా వచ్చి మీరు ఓన్ ట్రావెలింగ్ అయినా కూడా చేయొచ్చు. చక్కగా భోజనాల వసతి అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే రష్ ఉందని చెప్పి చాలా మంది టీవీల్లో చూపించి భయపెట్టి చాలా మంది ఆగిపోతున్నారు. ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ, మహాకుంభమేళ కాబట్టి మీరు అందరూ తప్పకుండా రాండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకొని రాండి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ ఎవరు ఇబ్బంది పడలేదు కదా? అవును, మరి కుంభమేళా నుంచి ఇటు వస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము మధ్యప్రదేశ్ లో నర్మదా నది దగ్గరకు వచ్చాము. ఇది బార్గి డ్యామ్ అని చెప్తారు. సో ఆన్ ది వేలో మేము ఇది చూసుకొని ఇది కూడా కవర్ చేసుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్ మీకు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి చెప్పండి. అందరినీ రమ్మనండి. ఈ మహత్వాన్ని మహా అవకాశాన్ని అందరికీ కల్పిద్దాము. మోడీ సార్ వచ్చినా కూడా మాకేం ఇబ్బంది కాలేదు. ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే నిన్న మన మోడీ గారు మనకు
రావడం జరిగింది. అయినా కూడా పబ్లిక్ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చక్కగా అందరూ స్నానాలు అన్ని కూడా పవిత్ర స్నానాలు అందరూ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది జరగలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళు కొంచెం తెలుసుకొని రాండి, ఎక్కడ ఉంటే బాగుంటుంది మనకు అనేది తెలుసుకొని రండి, అంత తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఓం నమః శివాయ. హిందూ సనాతన ధర్మం భారత్ మాతా की